హాయ్ ఫ్రెండ్స్. ఐసు డబ్బులు అడిగిన తర్వాత ఇందు ఇవ్వనంటుంది. దాంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఐసు సుభాష్ గురించి. అది విన్న సుభాష్ బాధపడతాడు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకి కూర్చున్నప్పుడు సుభాష్ రాజుతో ఇందుతో ఇలా అంటాడు. ఈ రోజుల్లో అందరూ ఐశ్వర్య ఆలోచించినట్టే ఆలోచిస్తున్నారు. వయసు అయిపోయిన ముసలి వాళ్ళతో మాకు పని ఏమిటి అని ఇంట్లో ఒక మూలన పడి ఉండమంటున్నారు. నువ్వు మాత్రం కాళ్ళు లేని ముసలి తాతయ్యకు కాళ్ళు రప్పించాలని తాపత్రయపడుతున్నావు అని సుభాష్ అంటాడు. రేఖ ఇదంతా జరగనిస్తుందా అని అపర్ణాదేవి అంటుంది. కానీ ఇప్పటి నుంచి రేఖ పిన్ని పప్పులు ఉడకు అంటాడు రాజు. ఇంకా రాజు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే రేఖ ఎదురు పడుతుంది. నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా లక్కీ నీ కొడుకే అని అందరి ముందు నువ్వే ఒప్పుకోవడానికి నీకు చాలా టైం ఇచ్చాను. అదే రేపటితో పూర్తవుతుంది అంటాడు రాజు. నువ్వు చెప్పినా అది నిజమని ఎవరు నమ్మరు కదా అంటుంది రేఖ. సాక్ష్యం చూపిస్తాను కదా అంటాడు రాజు. ఆ సాక్ష్యాన్ని నేను మాయం చేశాను కదా అని తెలివిగా సమాధానం ఇస్తుంది రేఖ. అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.